వరుస హత్యల గురించి సిబిఐ ఆఫీసర్ మేతా ప్రెస్ వాళ్ళని కలిసి మాట్లాడుతున్నారు. ఆయన్ని స్వయంగా కలిసి వివరాలు కనుక్కుందాం. సార్, సిటీలో 2 హత్యలు వెంట వెంటనే జరిగాయి. హఠాత్తుగా ఈ కేసును విచారించే ఇన్స్పెక్టర్ మీరే చంపేశారు. దీనికి సంబంధించి మీరేం చెప్పబోతున్నారు? We are giving more important to this case. Public, media, court. వీళ్ళు ఎవ్వరూ అడగకుండానే కేసుని సిబిఐకి మార్చారు. ఇదిగో సిబిఐ ఆఫీసర్ మిస్టర్ ఎవీ ఇలవల్గన్ అండ్ టీమే ఈ కేసుని హ్యాండిల్ చేయబోతున్నారు. ఇంకో 24 అవర్స్ లో ఈ కేసుని నెక్స్ట్ లెవెల్ కి మేము రీచ్ అవుతాం. ఇప్పటికీ నేను ఇది మాత్రమే చెప్పగలను. థ్యాంక్ యూ. సిబిఐ గారు, ఒకేసారి 2 మర్డర్స్ జరిగాయి. ఈ కేసుని మీరు విచారించడానికి ఇంకేం చేయబోతున్నారు? ఇప్పుడే ఈ కేసు నా చేతిలోకి వచ్చింది. మీడియా లేనిపోయిన విషయాలు చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకండి. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీరు మీడియా అంటున్నారా దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అని? నో 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 జరిగిన 3 హత్యల గురించే చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాక మిగతా డీటెయిల్స్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే మీడియాని పిలిచి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? ఆల్రెడీ ఓల్డ్ కేసు పూర్తి కాదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకో కేసు ఇచ్చి ప్రెషర్ చేస్తారా? ముందు కూర్చోరా. మన డిపార్ట్మెంట్ అంటేనే ప్రెషరే కదరా. నువ్వు దయచేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. అతి త్వరలో ఈ కేసులో ఏదైనా పాజిటివ్ గా దొరుకుతుందన్న నమ్మకంతోనే నేను ఈ కేసుని నీకు అప్పచెప్పాను. పబ్లిక్ కి ఈ కేసులో నువ్వే ఇన్వాల్వ్ అయ్యావని నేనే మీడియాని పిలిపించి ప్రొటెక్ట్ చేశాను. వి బిలీవ్ యూ ఏవి. పై అధికారుల ప్రెషర్ వల్ల హైదరాబాద్ నే స్తంభించిన తెలంగాణ వరుస హత్యలని సిబిఐకి అప్పచెప్పి సిబిఐ ఆఫీసర్ ఎవీ ఇలవలగన్ ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించబడ్డారు. ప్రెస్ వాళ్ళకి సమాధానం. వెల్కమ్ టు మై గేమ్ మిస్టర్ ఎవీ. ఇకపై నేను అనుకునే దాకా ఈ గేమ్ వెళ్తూనే ఉంటుంది. చెప్పండి అన్నయ్య. రే, ఎక్కడున్నావు? అన్నయ్య బయాకోట్లో తింటున్నాను. అలాగా, నేరుగా ఫీనిక్స్ బార్కి వచ్చాయి. బార్కా? రే, J12 సర్కిల్ లో జరిగిన 2 మర్డర్ కేసులు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయి. నేను ఈ క్షణం నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. వచ్చాయి. ఓకే అన్నయ్య. ఏ చోట మర్డర్ జరిగింది? ఇదిగో ఇక్కడ జరిగింది సార్. ఎక్కడ? ఈ టేబుల్ మీద? అవును సార్. పొజిషన్? టేబుల్లో వంగినట్లు ఉన్నారు సార్. సరే, ఈ మర్డర్ ని మొదట చూసింది ఎవరు? టేబుల్ క్లీన్ చేసే హిందీ కుర్రాడు సార్. ఎక్కడాడు సార్? जरा बताना क्या क्या हुआ? सर मैं वहाँ से यहाँ से आ रहा था सर, तब मैं एक आदमी वहाँ सो रहा था सर, तो मैं उसके जगाने की कोशिश किया सर, लाइक जगह नहीं, फिर मैं उसके पास गया सर, फिर देखा था यहाँ पर गला कटा हुआ था सर, वो खून टपक रहा था, मैं वहाँ से भाग गया. अच्छा, सीसीटीवी फुटेज ఉందా? ఉంది సార్. ఒక 10 నిమిషాలు ఫార్వర్డ్ చేయండి. नमकी अल्फोंसिक, इधर आइए. उस दिन जो आखिरी टेबल से कुछ लेके आपका पॉकेट में डाल के आया ना? हाँ सर, टेबल क्लीन करने टाइम गोल्ड पीस देखे हूँ सर, वो उठा पैकेट में रखे हूँ सर. अच्छा, वो चीज किधर है भाई? ऊपर रूम में रखे हूँ सर. जाके जल्दी लेकर आना, जा. ఫుల్ గా తీసావా? ఫుల్ గా తీసాను. తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని నాకు మెయిల్ చేయమని. ఓకే అన్నయ్య, చేసేస్తాను. పద. అదేంటంటే స్పాట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏవి మనకి కంప్లీట్ గా దొరకలేదు. అలాగే డిప్యూటీ మోడ్ డీటెయిల్స్ కూడా మనకి సరిగ్గా దొరకలేదు. మా దగ్గర ఉన్నవి జస్ట్ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే. వీటితో మనం ఏం చేయలేం అనిపిస్తుంది. నువ్వు పని చేయి, ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ ప్రతి పోలీస్ స్టేషన్ పంపించు. తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ మీడియాకి పంపించే. మీడియాకా?
న్యూస్ ఫ్లాష్ అయితే మనకే కదా సమస్య. కొన్ని సమయాల్లో పబ్లిక్ నుంచి లభించే క్లూ కూడా మనకి గొప్ప అడ్వాంటేజ్ గా మారుతుంది. సరే పంపిస్తాను. ఓ పంచి, నీ బైక్ ఇక్కడే వదిలేసి వచ్చి జీపే. ఓకే అన్నయ్య. ఇలా చూడరా, నేనే నిద్రమతులో ఉన్నాను. లోపల పెట్టి కొళ్ళబొడి చేతాను. నిజం చెప్పు. చెప్పరా. అమాయకంగా మొహం పెడితే వదిలేస్తానా? సీసీటీవీ కెమెరా ఎందుకు పనిచేయలేదు? వాడి దగ్గర నువ్వేమన్నా డబ్బులు తీసుకున్నావా? నువ్వు ఇలా అడిగితే చెప్పవురా. నిన్ను లోపల పెట్టి కొళ్ళబొడిస్తే నిజమంతా బయటికి కక్కుతావు. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వదలనరా. నిన్ను ఎలా కొట్టాలో అలా కొడతా. రే, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకు నిజం చెప్పరా. అయ్యా. అవును, స్టేషన్ లో టోటల్ స్ట్రెంత్ ఇంతేనా? 2 కానిస్టేబుల్స్ రౌండ్స్ కి వెళ్ళారు సార్. మీరు వస్తే మనం కూడా అలా వెళ్ళొద్దాం. స్టేషన్ లో ఎవరు లేరు కదా. అవును, అందరూ గనక ఉంటే మొత్తం చించేస్తారే. హలో సెక్యూరిటీ, ఇలా రండి. రా. నమస్తే సార్. నువ్వు కూడా రావాయా? అలాగే సార్, వస్తున్నా. తను చూస్తుంటే మీకు హంతకుల్లా కనిపిస్తున్నాడా? సార్, ఇలాంటి వాళ్ళే అటువంటి పనులు చేస్తారు సార్. వాడు చూపు చూసారా? కొంచెమైనా తెలియదట్లేవా? అదే ఉంటే నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తాను? వెళ్ళవా, వెళ్ళు. సరే సార్. ఏంటి పంపించేస్తున్నాడు? ఇలా రా. అదే కదా. సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదన్నావంటగా? అవును సార్. అదేంటి, అంత పెద్ద అపార్ట్మెంట్ కి కెమెరా లేదా? సార్, కెమెరా ఉంది సార్, కానీ ఆ రోజు పని చేయలేదు సార్. సార్ సార్, ఆ రైటర్ అప్పుడప్పుడు అమ్మాయిని తీసుకొచ్చేవాడు సార్. ఎంతసేపు అడిగినా నాతో ఆ విషయం చెప్పనే లేదు. ఆయన మీడియా పర్సన్. బయట లీక్ అయితే సమస్య అవుతుందని అప్పుడప్పుడు కెమెరా ఆఫ్ చేయమనేవాడు. అంతేకాకుండా లేడీ పొలిటీషియన్స్ కూడా అక్కడికి వస్తుంటారు సార్. ఎవరు వాళ్ళు? చెప్పవయ్యా. చెప్పవయ్యా. వాళ్ళ? అవును సార్. అనే ఒక్క నిమిషం. ఓకే సార్. ఇందులో ఇదొకటా? ఆ రోజు కలెక్ట్ చేసిన తీసుకురా సార్. నాకేమి ఇవ్వలేదు సార్, అన్ని సెక్యూరిటీగా ఇచ్చాడు. సెక్యూరిటీ చొక్కలిగం. నేను ఫారెన్సిక్ డీటెయిల్స్ అడుగుతున్నా. కాసేపటి ముందే వచ్చింది సార్, ఇప్పుడే తీసుకొస్తాను సార్. సార్, రెడీగా ఉంది సార్. లింగం, ఈ కేసు విషయమే నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? వీళ్ళ ఫైల్ తీసుకునిరా. నిన్ను కొన్ని విషయాలు అడగాలి. ఓ పని చేయి, నువ్వు బైపాస్ రోడ్డుకు వచ్చి అక్కడ వెయిట్ చేయి. నేను వచ్చి నేను కలుస్తాను. సార్, టీ ఇవ్వు. తాగినట్టున్నాడు రా. అనే ఎవడో కావాలని చేసినట్టుంది. అది లైవ్ ఇదిగోనే. సార్, తిన్నావా? తిన్నాను సార్. ఏం తిన్నావు? పరోటా.
దానికి ముందు వెళ్ళండి.